Good morning students, intermediate first year subject Sanskrit. ఈరోజు కాలాంశంలో మనం ధాతు రూపాలలోని ఈ 8వ ధాతు మనకు ఇచ్చినటువంటి సిలబస్లో ఈ రకంగా ఎనిమిదవ ధాతువు గురించి మనము తెలుసుకోబోతున్నాం. ధాతు రూపాలలో పాని అనేటువంటి ధాతువు మొత్తం మనకు 14 ధాతువులు ఇవ్వడం జరిగింది. అందులో ఈ యొక్క 8వ ధాతువు గురించి వివరిస్తున్నాను. గతంలో మీరు ఈ యొక్క భూ అన్నటువంటి ధాతువు, పఠ అన్నటువంటి ధాతువు, గమ్లు రతవు అనేటువంటి ధాతువు, ఇలా రకరకాల కొన్ని ధాతువుల గురించి మీరు తెలుసుకున్నారు. ఇవి కొన్ని ధాతువులలో అక్కడక్కడ మార్పు జరుగుతూ ఉంటుంది. కొన్ని కాలంలో అది ఏ విధంగా మార్పు జరుగుతుందో తెలుసుకోవాలి, అది సరిగా గుర్తించగలగాలి. అలా సరిగా గుర్తించగలిగినట్లయితేనే మనం సరి అయినటువంటి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. అభ్యాసం కూడా అదే రకంగా మనం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ ధాతువు నందు వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అయితే గతంలో భవతి, పఠతి, లిఖతి అనేటువంటి ధాతువులలో కొన్ని మార్పులు మనం గమనించాము. భవిష్యత్ కాలంలో కొంత మార్పు జరిగింది. అదేవిధంగా ఈ ధాతువులో కూడా మనం భవిష్యత్ కాలంలో కొంత మార్పు ఉంటుంది. వర్తమాన కాలము, భూతకాలంలో సాధారణంగా మార్పు ఉండదు. అయితే ఈ యొక్క పలికేటువంటి విధానంలో మనము తప్పనిసరిగా పదాలను నేరుగా మనం సరిగా పలకాలి. ఇక్కడ గమనించండి, మొదట మనం ఏం చేద్దామంటే పానే అంటే ఆ పానే అనేటువంటి ధాతువు, అది దాని యొక్క క్రియ యొక్క రూపం ఏంటంటే ఈ పిబతి అన్నట్టుగా మారిపోతుంది. అనేటువంటి ధాతువు వర్తమాన కాలానికి వచ్చేసరికి లటు రూపం ఏమవుతుందంటే పిబతి. మనకు ధాతువు మాత్రము అనేటువంటి ధాతువే గుర్తించగలరు. పిబతి అనేది దేని యొక్క ధాతువు అన్నప్పుడు అనేటువంటి ధాతువు అని మనం గ్రహించాలి. ధాతు రూపాలలో మనం అందుకోసమే ధాతువులను మనం మొదట కొంచెం అభ్యాసం చేయాలి. భూ సప్తాయా, భూ అనేటువంటి ధాతువు, అలాగే పఠ్ అనేటువంటి ధాతువు, ఇక లిఖ్ అనేటువంటి ధాతువు. ఆ ధాతువు మూల రూపము ఏ విధంగా ఉంటుందో మనము గ్రహించగలగాలి. అంటే మూల ధాతువే ఆధారంగా ఈ యొక్క లట్ రూపంలోకి మారిపోతుంది. అంటే ధాతువు ముఖ్యంగా మనం గుర్తించాలి. ఈ ధాతువు ఏ విధంగా పలుకుతుంది, ఏ కాలం, వర్తమాన కాలంలో ఎట్లా పలుకుతుంది, మరియు భూతకాలంలో ఏ విధంగా పలుకుతుంది, అలా భవిష్యత్ కాలంలో ఎలా పలుకుతుంది అనేది తదుపరి మనము వ్రాస్తూ ఉంటే, మొదటి పదం రాసుకుంటుంటే అది అర్థమవుతుంది. అలాగే ఇంతకుముందుకు దానే అని ఉన్నది అన్నటువంటి ధాతువు గురించి తెలుసుకున్నాము. ఇక ఇచ్చుట అనేది అనేటువంటి ధాతువు కానీ అది యచ్చతిగా మారిపోయింది వర్తమాన కాలంలో. ఇది మాత్రము అనేది పిబతిగానే వస్తుంది. పిబతి దానికి సమీపమే ఉంది. అందుకోసము పానే పిబతిగా మారింది వర్తమాన కాలము. చెప్పేటప్పుడు ఏం చెప్పాలంటే పానే వర్తమానే లట్ అని అట్లా అభ్యాసించాలి. పానే ధాతు రూపానిలో పానే వర్తమానే లట్ అని చెప్పాలి. అప్పుడు ఆ విధంగా లట్ రూపం వర్తమాన కాలము. ఇక ప్రథమ పురుషలో అది పిబతి అనే పదం మొదటి వచ్చింది కాబట్టి ఇది మళ్ళా మనము భూ అనేటువంటి ధాతువులాగానే పలుకుతూ ఉంటుంది. అది గ్రహిద్దాం. ఒక్కసారి పదాలను మాత్రం పలుకుతాం. పిబతి, మెల్లగా గమనించండి. పిబతి, పిబతః, పిబతి, పిబతః, పిబంతి.
పిబసి పిబతః పిబతః విసర్గలు ఉంటాయినా 4 చోట్ల వర్తమాన కాలంలో 4 చోట్ల విసర్గలు ఉంటాయి. వీటిని తప్పనిసరిగా మనం గ్రహించాలి. ఈ విసర్గలు లేకుండా మనం వ్రాయకూడదు. ముఖ్యంగా వర్తమాన కాలంలో ఈ యొక్క ప్రథమ పురుషం నందు ద్వివచనం నందు విసర్గ ఉంటుంది, మధ్యమ పురుషం నందు విసర్గ ఉంటుంది, ఉత్తమ పురుషం నందు ఈ యొక్క ద్వివచనం నందు విసర్గ ఉంటుంది. అలాగే ఉత్తమ పురుష బహువచనం నందు కూడా విసర్గ ఉంటుంది. వర్తమాన కాలంలో మనకు 4 చోట్ల విసర్గ ఉంటుంది. మీరు అది సరిగా గ్రహించాలి. అందుకే పిబతి పిబతః పిబంతి పిబసి పిబతః పిబథ పిబామి పిబావః పిబామః. ఇట్లా పిబామి పిబావః పిబామః ఆ విధంగా మనము రాసుకోవాల్సి ఉంటుంది. అయితే చదివేటప్పుడు ఏ విధంగా చదువుతాం, ఏ విధంగా మనము అభ్యాసం చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ధాతురూపాని పాపాని వర్తమానే లట అని చెప్పాలి. ప్రథమ పురుషః పిబతి పిబతః పిబంతి వర్తమానే లట ప్రథమ పురుషః పిబతి పిబతః పిబంతి. ఇది ప్రథమ పురుషః. ప్రథమ పురుషః పిబతి పిబతః పిబంతి. మధ్యమ పురుషః పిబసి పిబతః పిబథ. మధ్యమ పురుషః పిబసి పిబతః పిబథ. ఉత్తమ పురుషః పిబామి పిబావః పిబామః. ఉత్తమ పురుషః పిబామి పిబావః పిబామః. మరొకసారి చూడండి. ఇక వర్తమానే లట ప్రథమ పురుషః పిబతి పిబతః పిబంతి. మధ్యమ పురుషః పిబసి పిబతః పిబథ. ఉత్తమ పురుషః పిబామి పిబావః పిబామః. ఈ విధంగా చెప్పాలి. ఇది వర్తమాన కాలము. ఈ కాలంలో మనము సాధారణంగా ఈ యొక్క ఒక శబ్దాలను జోడించి వాక్యంలోకి వెళ్ళిపోతాం. వాస్తవంగా పిబతి అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే తాగుచున్నాడు, తాగుచున్నది. 2 అర్థాలు తీసుకోవాలి. ఎందుకంటే పుంలింగంలో అయితే అది తాగుచున్నాడు అని చెప్తాము, స్త్రీలింగం అయితే తాగుచున్నది అని చెప్తాము. సహజంగా మనము సూత్రంలోని నియమం ప్రకారము ఈ యొక్క ఒక పురుషుడు నీళ్లు తాగుచున్నట్లయితే తాగుచున్నాడు అని చెప్తాం సహజంగా. అది మన వ్యాకరణం తెలిసినా తెలియకపోయినా మాట్లాడేటువంటి విధానం. అదే స్త్రీలు తాగుతున్నట్లయితే తాగుచున్నది అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకు సీత నీళ్లు తాగుచున్నది అని చెప్తాం. అలాగే ఒక పురుషుడైతే సోము నీళ్లు తాగుచున్నాడు అని ఇట్లా ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. అయితే పిబతి అనేటువంటి పదానికి అర్థం ఏమి చెప్పుకోవాలి? తాగుచున్నాడు, తాగుచున్నది. ఇప్పుడు వాక్యంలోకి ప్రయోగించినట్లయితే ఇప్పుడు మనము కొన్ని శబ్దాల యొక్క మూల రూపాలను మనం తెలుసుకుంటాం. వీటిని ఏమనుకున్నామంటే సహా, సహా, తౌ, తే. ఈ రూపాలను మనము సరిగా తెలుసుకోవాలి. అలాగే త్వం, యువా, యూయం, అహం,
వయం అహం ఆవాం వయం సహ తౌ తే సహ తౌ తే. ఇక్కడ ఒకసారి గమనించండి, సహ పిబతి దీన్ని జోడించాలి. సహ పిబతి అని రాస్తాం. సహ పిబతి ఇక్కడి నుంచి తీసుకున్నాం. సహ పిబతి అతడు త్రాగుతున్నారు. తౌ అంటే వారిద్దరు. తౌ పిబతః తీసుకోవాలి. ఇక్కడ మీరు గమనించండి, సహ అనేటువంటి శబ్దాన్ని ఇది ఏకవచనము, ఇక్కడ ఏకవచనము యొక్క క్రియాపదమే కలపాలి. సహ పిబతి అని చెప్పాలి. తౌ పిబతః పిబతః తౌ పిబతః వారిద్దరు త్రాగుచున్నారు. వారిద్దరు త్రాగుచున్నారు. తౌ పిబతః వారిద్దరు త్రాగుచున్నారు. తే పిబంతి పిబంతి. ఇక్కడ గమనించండి, మనం ఏమనుకున్నాము, ఈ సహ అనే శబ్దానికి ఏకవచనం జోడించాలి. సహ పిబతి అతడు తాగుచున్నాడు. తౌ పిబతః తీసుకున్నాం, వారిద్దరు త్రాగుచున్నారు. తే పిబంతి అంటే ఏకవచనానికి ఏకవచన శబ్దానికి ఏకవచనమైనటువంటి క్రియాపదం జోడిస్తాము. ఈ యొక్క ద్వివచన శబ్దానికి ద్వివచనమైనటువంటి క్రియాపదం జోడిస్తాము. బహువచన శబ్దానికి బహువచనమైనటువంటి క్రియారూపం ధాతు రూపాన్ని జోడిస్తున్నాం. వారందరూ త్రాగుచున్నారు. వారందరూ త్రాగుచున్నారు. అయితే ఇప్పుడు ఈ రకంగా మనం చెప్పుకున్నాము. వీటి యొక్క అర్థం ఇవి. ఈ శబ్దాలను ప్రతిసారి మనం ఉపయోగిస్తూ ఉన్నాము. ఈ శబ్దాలపైన మనకు దృష్టి ఉండాలి. ఈ యొక్క శబ్దాలను ఏ విధంగా జోడిస్తున్నాం అనేది తెలుసుకోవాలి. దాని ఆధారంగా వాక్య నిర్మాణం తయారవుతుంది. అలాగే ఇక్కడ త్వం అనేది కూడా తీసుకున్నట్లయితే త్వం పిబసి ఇది తీసుకోవాలి. ఈ త్వం వచ్చినప్పుడు మధ్యమ పురుష ఏకవచనం తీసుకోవాలి. త్వం పిబసి త్వం పిబసి అంటే నీవు త్రాగుచున్నావు. అలాగే యువా పిబతః మీరిద్దరు త్రాగుచున్నారు అని వస్తుంది. మీరిద్దరు
ఇద్దరు త్రాగుతున్నారు. అలాగే యూయం పిబత, యూయం పిబత మీరందరూ త్రాగుతున్నారు. ఇక్కడ గమనించండి, ఈ యొక్క శబ్దం అంటాం దీన్ని, ఇది తదు శబ్దం. ఇది అంటే ఎదుటి వాళ్ళను గురించి చెప్పేటప్పుడు, మన ముందు ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్పేటప్పుడు వీటిని ఉపయోగిస్తాం. త్వం అనేది ఉపయోగిస్తాం. ఇక్కడ త్వం అనేది శబ్దం, త్వం అనేది ఏకవచనము, యువం అనేది ద్వివచనము, యూయం అనేది బహువచనం. ఈ త్వం అనేది ఏకవచనం కాబట్టి మధ్యమ పురుష ఏకవచనానికి ఉపయోగించాలి. ఈ త్వం అనే దాన్ని మధ్యమ పురుష ఏకవచనానికి ఉపయోగించాలి. కాబట్టి త్వం పిబసి, నీవు త్రాగుచున్నావు అని చెప్పాల్సి ఉంటుంది. నీవు త్రాగుచున్నావు. త్వం పిబసి ఇక్కడ రాశాను. ఇక నీవు త్రాగుచున్నావు. యువాం పిబతః, మధ్యమ పురుష ద్వివచనం, మధ్యమ పురుష ద్వివచనానికే ఉపయోగించాలి. కాబట్టి యువాం పిబతః, మీరిద్దరు త్రాగుచున్నారు. యూయం పిబత, మీరందరూ త్రాగుచున్నారు. మీరందరూ త్రాగుచున్నారు అని చెప్పచ్చు. యూయం పిబత అని మనం చెప్పుకోవచ్చు. ఇలా మనకు ఎన్నో రకాలుగా ఆ యొక్క క్రియాపదాలు మనకు ఇక్కడ ఉన్నప్పటికీ మనం చేయాల్సిన పని ఏమిటంటే, కొన్ని వాక్య నిర్మాణాలు మనం తయారు చేసుకుంటుంటే సంస్కృత భాష పట్ల మనం తేలికగా మాట్లాడడం అనేది వస్తూ ఉంటుంది. ఈ వర్తమాన కాలం అనేది చాలా చాలా ముఖ్యమైనది. వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం గురించి సరిగా అవగాహన ఉంటే మీరు చక్కగా వ్రాయగలుగుతారు, లేదా చక్కగా నేర్చుకోగలుగుతారు. సంస్కృత భాష కూడా సులువుగా వస్తుంది. మనం ఈ యొక్క ఎలాగో మనకు గవర్నమెంట్ ఇంటర్మీడియట్ నుండి మనకు ప్రత్యేకంగా సంస్కృత సిలబస్ లో అనేకమైనటువంటి ధాతువుల గురించి ఇచ్చారు. అలాగే శబ్దాలు, ధాతువుల గురించి ఇవ్వడం జరిగింది. ఈ సంస్కృత వాంగ్మయంలో మనం ప్రత్యేకంగా శబ్దాలు, ధాతువులు అత్యంత ప్రాముఖ్యం గలవి. వీటిని మనం బాగా అభ్యాసం చేయాలి. అయితే ఇక ఇది మాత్రం ఉత్తమ పురుష అన్నప్పుడు మనం ఇక్కడ అహం అనేది ఏకవచనము, ఈ శబ్దంది. ఆవాం అనేది ద్వివచనము, వయం అనేది బహువచనము. అయితే అహం అనేది ఉత్తమ పురుష సంబంధించినటువంటి ఏకవచనానికి జోడించాలి. ఆవాం అనేది ఈ యొక్క ఉత్తమ పురుష ద్వివచనానికి జోడించాలి. వయం అనేది ఉత్తమ పురుష బహువచనానికి జోడించాలి. అహం ఉత్తమ పురుష ఏకవచనానికి జోడించి చెప్పాలి. అంటే అహం పిబామి అని చెప్పాలి. అహం పిబామి అంటే నేను త్రాగుచున్నాను అనుసరి. ఆవాం పిబావహ, మేమిద్దరము త్రాగుచున్నాము అని చెప్పాల్సి ఉంటుంది. వయం పిబామహ, మేమందరము త్రాగుచున్నాము అని మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఇలా మనం చెప్పేటప్పుడు వాక్య నిర్మాణము అనేది సులువుగా రావడానికి ఈ సిస్టమ్ అనేది మనకు తెలిసి ఉండాలి. ఏ క్రియాపదం తీసుకున్నప్పటికీ కూడా ఇలా మీరు కొద్దిగా జోడించి రాసుకున్నట్లయితే మనకు సుమారు ఒక 14 ధాతువులు ఇచ్చాడు, 14 వర్తమాన కాల క్రియలు కూడా ఉంటవి. కానీ మనం జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాలను తయారు చేసుకుంటుంటే 9 వాక్యాలు తయారైపోతాయి. కేవలం వర్తమాన కాలంలో ఇన్ని రకాలుగా మనకు మార్పు చెందుతూ ఉంది. మీరు ఇది గమనించాలి. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మనం ఒకసారి చదువుతాం. అహం పిబామి,
అహం పిబామి. ఇక్కడ ఎప్పుడైనా బాగా గుర్తుంచుకోండి, అహం అనేటువంటి శబ్దం ప్రయోగిస్తున్నప్పుడు దానికి క్రియాపదం తప్పనిసరిగా ఇక అహం పిబామి అని వర్తమాన కాలంలో మీ వస్తుంది ఖచ్చితంగా. అహం వర్తమాన కాలంలో కంపల్సరిగా అహం ఉపయోగించినప్పుడు ఈ యొక్క ఆ క్రియాపదం చివర మీ అనేది ఉంటుంది. ఉదాహరణకు అహం పిబామి అంటున్నాను, నేను త్రాగుచున్నాను. అహం పిబామి అంటే నేను త్రాగుచున్నాను. అహం గచ్చామి అన్నాను అనుకోండి, నేను వెళ్ళుచున్నాను. నేను వెళ్ళుచున్నాను. ఇది పుంలింగమైన స్త్రీలింగమైన మనం ఉపయోగించుకోవచ్చు. నేను వెళ్ళుచున్నాను అంటారు ఎవరైనా. నేను వెళుచున్నాడు, నేను వెళుచున్నది అని అనము. కాబట్టి ఇక్కడ పుంలింగమైన స్త్రీలింగమైన, స్త్రీలైనా పురుషులైనా నేను అని ఉపయోగించుకున్నప్పుడు వెళ్ళుచున్నాను అనే ప్రయోగిస్తాం తప్పనిసరిగా. అలా వాక్యం ఇది వ్యాకరణంలో నియమం. అందుకే ఇక వర్తమాన కాలంలో అహం పిబామి అంటే నేను తాగుచున్నాను. ఇది స్త్రీలింగంలో అయినా చెప్పుకోవచ్చు, పుంలింగంలో అయినా చెప్పుకోవచ్చు. ఈ యొక్క అహం అనే శబ్దం అనేది అన్ని లింగములకు వర్తిస్తుంది. త్రిషు లింగేషు అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నట్టుగా. అంటే సాధారణంగా ఈ యొక్క పుంలింగము స్త్రీలింగము అయితే నపుంసకలింగాలకు ప్రత్యేకంగా మనం ఇవి చెప్పము. ఇది మనం గ్రహించాలి. ఆవాం ఆవాం అన్నప్పుడు ఈ యొక్క మేమిద్దరము అని వస్తుంది. ఆవాం పిబావహ మేమిద్దరము త్రాగుచున్నాము. ఆవాం పిబావహ మేమిద్దరము త్రాగుచున్నాము అని వస్తుంది. వయం పిబామహ వయం పిబామహ అన్నప్పుడు మేము త్రాగుచున్నాము అనేటువంటిది ఆ విధంగా మార్పు చెందుతూ ఉందన్నమాట. మార్పు చెందినటువంటి దాన్ని మనం అర్థం చేసుకుంటాము. మార్పు ఆధారంగా మనము వాక్యాన్ని ప్రయోగిస్తూ ఉంటుంటాం. ఇక్కడ వయం పిబామహ మేమందరము త్రాగుతున్నాము. అయితే మనం వయం ఎక్కడైతే ప్రయోగిస్తున్నామో అక్కడ తప్పనిసరిగా వర్తమాన కాలంలో క్రియ చివరన మహా ఉంటుంది. ఆ వయం అనేటువంటి పదం ఎక్కడైతే ప్రయోగిస్తుంటామో ఆ వయం అనేటువంటి ఈ వయం అనేటువంటి శబ్దాన్ని ప్రయోగిస్తున్నప్పుడు క్రియకు అది ఉత్తమ పురుష బహువచనాన్ని జోడిస్తాం కాబట్టి పిబామహ వస్తుంది. ఇది మామూలుగా ఒక క్రియాపదం. పిబామహ బదులు ఇంకేదైనా తీసుకున్నప్పుడు కూడా మహా అనేది వస్తుంది. బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వయం పిబామహ అంటే మేము త్రాగుచున్నాము అని వస్తుంది. అలాగే వయం లిఖామహ అని తీసుకున్నాం అనుకోండి, మేము వ్రాయిచున్నాము అని వస్తుంది. ఇంకా రూపము శబ్దము పలికేటువంటి విధానము ఒకే రకంగా ఉంటుంది, మహా ఉంటుంది. కానీ యొక్క అర్థం మాత్రం భిన్నమైన క్రియాపదాలు. ఆ క్రియ యొక్క పదాన్ని యొక్క అర్థమే మనం తీసుకుంటాము. సాధారణంగా యొక్క గచ్చామి తీసుకున్నాం అనుకోండి, ఈ యొక్క గచ్చతి అనేటువంటి తీసుకుంటే వయం గచ్చామహ అన్నాడు. అంటే ఈ మహా ఉంది కదా, ఈ మహాకు ముందు అక్షరము తప్పనిసరిగా దీర్ఘం వస్తుంది. మహా అనేటువంటి ఆ యొక్క క్రియాపదంలోని ఆ క్రియాపదం జోడించినప్పుడు చివరగా మహా వస్తుంది. ఇది బహువచనము, ఉత్తమ పురుష బహువచనము. ఉత్తమ పురుష బహువచనాన్ని ఏ విధంగా ప్రయోగించాలో మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. అయితే ఇలా మనకు అనేకమైనటువంటి ఉన్నవి. వర్తమాన కాలం గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకుంటున్నాము. దీన్నే ఈ యొక్క భూతకాలంలో కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ఫస్ట్ వర్తమాన కాలం గురించి మనకు పర్ఫెక్ట్ రావాలి. ఈ వర్తమాన కాలంలో మనం తెలుసుకున్నాం కదా, సహజంగా పిబతి అన్నప్పుడు ఇది తహ అంతి సి తహ థ మీ వహ మహ ఇవి మనం ప్రత్యయాల కింద తీసుకోవచ్చు. ఈ ప్రత్యయాలు చాలా చాలా ముఖ్యమైనవి. మనం ఎందుకంటే గుర్తుంచుకోవాలి. తి తహ తి
ఇవి ఒక రూపాలుగా మనం చెప్పుకోవచ్చు. సి తహ థ మీ వహ మహ అని మనము చెప్పుకోవచ్చు. అలా ఈ యొక్క రూపాల గురించి మనం తెలుసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పదాలను మనం చెప్పుకున్నట్లయితే పిబతి ఒకసారి వాక్య నిర్మాణం ఒకసారి ఆధారంగా మళ్ళొకసారి ప్రాక్టీస్ చేద్దాం. పిబతి పిబతః పిబంతి, మీకు కేవలం పిబతి పిబతః పిబంతి అని అలా చెప్పాను. ఇప్పుడు కొంచెం శైలి రూపేణ పలుకుతారు. పాపానే వర్తమానే లట, లట అంటే వర్తమాన కాలము అని అర్థం. పిబతి అని తీసుకోవాలి. తర్వాత ప్రథమ పురుషః పిబతి పిబతః పిబంతి, పిబతి పిబతః పిబంతి. మధ్యమ పురుషః పిబసి పిబతః పిబత, మధ్యమ పురుషః పిబసి పిబతః పిబత. ఉత్తమ పురుషః పిబామి పిబావః పిబామః, ఉత్తమ పురుషః పిబామి పిబామః పిబామః, పిబామి పిబామః పిబామః. ఈ విధంగా మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది మనము ఇక్కడ వ్రాసుకున్నాము. అలాగే భూతకాలంలో కూడా దీన్ని మనం పలకవచ్చు. ఈ భూతకాలంలో ఏమంటామంటే అపిబర్ అపిబర్ అని చెప్పాలి. అపిబర్ అపిబతాం అపిబన్ అని చెప్పాలి. అపిబర్ అపిబతాం అపిబన్, అపిబహ అపిబతం అపిబత. ఫస్ట్ పదాలు అపిబర్ అపిబతాం అపిబన్. మరియు మధ్యమ పురుషకు వచ్చేసరికి అపిబహ అపిబతం అపిబవత అపిబం. ప్రథమ ఈ ఎక్కడ ఏమవుతుందంటే ప్రథమ పురుష సంబంధించినటువంటి అక్కడ చెప్పుకున్నాం కదా. ప్రథమ పురుషులనేమో అపిబత్ అపిబత అపిబన్ అని చెప్తాము. మధ్యమ పురుషకు వచ్చేసరికి అపిబం అపిబావ అపిబాహ అని చెప్పాలి. ఈ యొక్క భూతకాలంలో మధ్యమ పురుషం చెప్పినప్పుడు అపిబాహ అపిబంతం అపిబత. ఈ యొక్క ఉత్తమ పురుష లో చెప్పుకునేటప్పుడు ఇది భూతకాలం నందు అపిబం అపిబావ అపిబామ అపిబావ అపిబామ. ఇది గుర్తుంచుకోవాలి. అపిబం 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 అపిబావ అపిబామ అని ఈ విధంగా మనం చెప్పుకోవాలి. ఇలా చెప్తూ ఉన్నప్పుడు ఏ రకంగా వస్తుందో మనం గ్రహిస్తాము. ఇది మనము తెలుసుకునేటువంటి విధానం. ముఖ్యంగా ఈ యొక్క మనం ఇప్పుడు ఏంటంటే వర్తమాన కాలం గురించి తెలుసుకుంటున్నాము. మరియు ఈ యొక్క భూతకాలం గురించి కూడా లంగ్ రూపము అంటారు. దీన్ని లంగ్ రూపము. దీన్ని అపిబత్గా మారిపోతుంది. అపిబత్ ఇది కూడా మనం గ్రహిస్తాము. అపిబత్ అని అన్నట్టు చెప్పినప్పుడు ఇలా అది ఉంటుంది, అది గ్రహించాలి. చిన్నపాటి మనము ఈ యొక్క గీత ఉంటుంది. దాన్ని ఏమంటామంటే నకారపు పొల్లుగా అంటుంటాం. తెలుగులో అయితే మనము నకారపు పొల్లుగా చెప్తాం. అపిబత్ అన్నట్టు ఉంటుంది. అనంటే చిన్న గీత కూడా మనకు ఉండాలి. తప్పనిసరిగా అది ఎక్కడంటే దానికి దగ్గరలోనే ఉండాలి. ఇలా జాగ్రత్తగా ఎక్కడనే గీయాలి. ఇలా అపిబత్. ఇది ఒక్కసారి మనం గమనిద్దాం. ఈ రెండు కూడా ఇది వర్తమాన కాలము లట్ అంటే విభతి, భూతకాలం ఉన్నప్పుడు లంగ్ అనేది అది భూతకాలం అయిపోయింది. ఇప్పుడు రెండు కాలాల గురించి మనకు స్పష్టమైనటువంటి అవగాహన వచ్చి ఉండాలి. అంటే పిబతి అన్నప్పుడు దాన్ని భూతకాలం అనగానే వెంటనే అపిబత్ అపిబత్ అని చెప్పాలి. అపిబత్ అపిబతా అపిబన్ అని చెప్పాలి. అపిబత్ అపిబతా అపిబన్. అలాగే అది మన ప్రథమ పురుష గురించి చెప్పుకున్నాం. అంటే ప్రథమ పురుషలో ఏకవచనము, ద్వివచనము, బహువచనము.
ఏమని చెప్పుకున్నాము? అపిబత్ అంటే ప్రథమ పురుష ఏకవచనం. ఇక అపిబతాం అంటే ప్రథమ పురుష ద్వివచనం, అపిబతాం అంటాం. అలాగే ప్రథమ పురుష బహువచనం వచ్చేది అపిబన్ అని చెప్తారు, అపిబన్ అని అలా చెప్పాలి. అయితే ఇది సేమ్ దానిలాగానే ఉంటుంది. అంటే గతంలో మనము ఈ యొక్క ఏదైతే ఈ యొక్క భూ అనేటువంటి ధాతువు గురించి నేర్చుకున్నామో, లిక్ అనేటువంటి ధాతువు గురించి నేర్చుకున్నామో, అలా ఇక పట్ అనేటువంటి ధాతువు గురించి నేర్చుకున్నామో, అదే రకంగా సేమ్ మనకు పిబతి ఉన్నప్పుడు ఆ పిబత్గా మారిపోతుంది, అపిబత్, అపిబతాం, అపిబన్గా మారిపోతుంది. ఇలా మీరు రాసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకు ముఖ్యంగా తేలికగా వచ్చేది ఏంటంటే ప్రెసెంట్ టెన్స్లో మనకు సులువుగా సాధారణంగా వచ్చేస్తుంది. అందుకోసం ఇక్కడ పిబతి, పిబతః, పిబంతి అని తీసుకున్నాము. ఈ పిబతి, పిబతః, పిబంతి అనేది ఈ ప్రెసెంట్ టెన్స్ సంబంధించింది. మరియు అపిబత్ అని చెప్పగానే అది భూతకాలంగా మారిపోతుంది. దాన్ని 3 కాలంలో అంటే అపిబత్ అనేది భూతకాలము, ఆ భూతకాలంలో 3 వచనములు, 3 పురుషులు. ఆ భూతకాలంలో ఇక ప్రథమ పురుషులు అనుకోండి 3 వచనాలు చెప్పాలి, మధ్యమ పురుషులు అనుకో 3 వచనాలు చెప్పాలి, ఉత్తమ పురుషులు కూడా 3 ఈ యొక్క వచనాలలో ఏ విధంగా మార్పు జరుగుతున్నది మనం గ్రహించాలి. అందుకోసమే ఈ యొక్క ప్రథమ పురుష ఇప్పుడు ఏది చెప్పాలి? ఈ యొక్క పాపాని అనేటువంటి ధాతువులో భూతకాలాన్ని మనము అనద్యతన భూతే లంగ్ ప్రతి దానికి ఈ యొక్క వర్తమాన కాలాన్ని అయితే ఖచ్చితంగా వర్తమానే లట అని చెప్తాము. అనద్యతన భూతే లంగ్ అంటే భూతకాలానికి మాత్రం లంగ్ అనేటువంటి విధంగా మనం పలుకుతాం. అనద్యతన భూతే లంగ్ అని చెప్పేసి అపిబత్, అపిబతాం, అపిబన్, అపిబత్, అపిబతాం, అపిబన్, అపిబః, అపిబతం, అపిబతా, అపిబం, అపిబావా, అపిబామా ఇలా మనం చెప్పాల్సి ఉంటుంది. వాటి ప్రాక్టీస్ కూడా అదే రకంగా మనం చేయాలి. ఇందులో ఎలాంటి యొక్క మార్పు చేయకుండా మనం సరిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క భూతకాలాన్ని కూడా మనం వాక్య నిర్మాణంలోకి తీసుకున్నప్పుడు మనకేమవుతుందంటే యొక్క సులువుగా అర్థమైపోతుంది. ఎప్పుడైనా మనం ఒక చిన్నపాటి పేరాగ్రాఫ్ రాస్తూ ఉన్నప్పుడు మనకు ఫస్ట్ ఇయర్లో ఈ యొక్క సాధారణంగా సంవిత్ పరీక్ష అనేది ఉంటుంది. సంవిత్ పరీక్ష అంటే చిన్న అనుచ్ఛేదం ఇస్తాడు, ఒక 5 లేదా 6 వాక్యాలతోని చిన్న స్టోరీ ఇస్తాడు. ఆ స్టోరీలో మనం సహజంగా భూతకాలము, వర్తమాన కాలం ఉపయోగిస్తూ చెప్పడం జరుగుతుంది. అలా భూతకాలంలో కానీ వర్తమాన కాలంలో కానీ ఆ యొక్క వాక్యాలను ప్రయోగిస్తూ చెప్తున్నప్పుడు ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి. అందుకోసము ఈ క్రియా ధాతువులను మనం సరిగా అభ్యాసం చేయాలి. ఈ ధాతువుల ఆధారంగా ఇది భూతకాలము, ఇది వర్తమాన కాలం అని మీరు గుర్తించగలగాలి. సాధారణంగా వర్తమాన కాలంలో మనం ఈజీగా గుర్తుపట్టడానికి అదే ఒక సరైనటువంటి మార్గము లట్ రూపంలో పిబతి అనేది పిబత, పిబంతి, పిబతి, పిబతః, పిబంతి, పిబసి, పిబతః, పిబథ, పిబామి, పిబావః, పిబామహగా మారిపోతూ ఉంది. ఇలా మీకు వర్తమాన కాలము చాలా తేలికగా వస్తుంది. భూతకాలం కూడా కొంచెం మనం జాగ్రత్త వహిస్తూ పలుకుతూ ఉన్నట్లయితే ఆ పలికేటువంటి విధానాన్ని మనం చాలా జాగ్రత్తగా అభ్యాసం చేయాలి. ఎందుకంటే మనం ఒకసారి నేర్చుకున్న తర్వాత అది మనలో నిక్షిప్తమైపోతూ ఉంటుంది. తర్వాత వ్రాసేటప్పుడు కూడా నేర్చుకున్న దాని ఆధారంగానే రాస్తాం, కానీ మనము నేర్చుకున్నది ఒకటి వ్రాసేది ఒకటి ఉండదు. అంటే అందుకే ఆ పదాలను చూసి చదవాలి, జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓహో ఈ విధంగా ఉంటుందా, ఈ విధంగా మార్పు చెందుతుందా అనేది మీరు గ్రహించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి భూతకాలాన్ని మనం ఈ వాక్యంలోకి శబ్దాలు మరి భూతకాలానికి మార్చినట్లయితే చూడండి ఈ విధంగా మారుతుంది. సహ అపిబత్, అతడు త్రాగెను అని వస్తుంది. సహ అపిబత్, తౌ అపిబత,
అపిబతాం అని చెప్పాలి. అపిబత్, అపిబతాం, అపిబతాం, అపిబన్ అని వస్తుంది కాబట్టి ఇక సహ అన్నప్పుడు అతడు ఈ యొక్క అపిబత్ అంటే త్రాగెను. తౌ అపిబతాం, అపిబతాం అనే విధంగా మార్పు చెందుతూ ఉంది. మనం ఇట్లా గ్రహించగలగాలి. ఇది మనకు ఒక రకంగా ఇవి నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. తౌ అపిబతాం, తే అపిబన్. తే వచ్చిందంటే అది భూతకాలానికైనా వర్తమాన కాలానికైనా బహువచనానికే మనం జోడిస్తాం. అందుకే ఇది ఏకవచనము, ద్వివచనము, బహువచనం. సహ ఏకవచనము, తౌ ద్వివచనము, తే బహువచనము. ఇలా మనం ఈ యొక్క శబ్దాన్ని ప్రయోగిస్తూ ఉంటుంటాం. అయితే అలాగే అదే ఈ యొక్క త్వం యువాం యూజం కూడా మనము మధ్యమ పురుష యొక్క ఏంటంటే ఈ మధ్యమ పురుష ఏకవచనం, ద్వివచనం, బహువచనానికి ఏకవచనం, ద్వివచనం, బహువచనానికి మనం ప్రయోగిస్తాము. అది వర్తమాన కాలం కావచ్చు, భూతకాలం కావచ్చు. ఏ కాలంకి అయినా ఈ త్వం యుగం యూజం అనేది ప్రథమ పురుషకైనా మధ్యమ పురుష సంబంధించినటువంటి ఈ విధంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మధ్యమ పురుష సంబంధించినటువంటి వాటికి జోడించాలి. ఇది వర్తమాన కాలంలో పిబసి, పిబతః, పిబతగా మారింది కదా. అదే భూతకాలంలో అయితే మనకు అపిబహ, అపిబతం, అపిబత అని వచ్చింది కదా. ఆ విధంగానే మనం ప్రయోగించాల్సి ఉంటుంది. ఇది ఈ రకంగా వాక్యం సంబంధించిన సెంటెన్స్ స్ట్రక్చర్ ఈ విధంగా మనకు తయారవుతుంది అనమాట. అలా అహం, ఆవాం, వయం అనేది కూడా పిబామి, పిబామహ, పిబామహగా మారిపోతుంది. పిబామి, పిబామహ, పిబామన, పిబామహగా మారిపోతూ ఉంది. మనం గ్రహించాలి. ఇది మనకు ఈరోజు యొక్క పాని అనేటువంటి ఈ యొక్క ధాతువులో రెండు కాలముల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ రెండు కాలాలు ఈ యొక్క వాక్య నిర్మాణాన్ని కూడా ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుంటూ ఉన్నాము. ఇలా మీరు సరిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క కాలముల యొక్క నిర్మాణము భూతకాలంలో ఏ విధంగా పలకబడుతుంది అనేది గ్రహిస్తూ ఉన్నాం. అయితే సహ అపిబత్ అంటే అతడు త్రాగెను అని వస్తుంది. కానీ ఇక ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ లంగ్ రూపము అపిబత్ అనేటువంటి తీసుకున్నాం కాబట్టి అది ఏకవచనము. తౌ అపిబతాం అంటే వారిద్దరు త్రాగిరి అని వస్తుంది. వారిద్దరు త్రాగిరి. తే అపిబన్ వారందరూ త్రాగిరి, వాళ్ళందరూ త్రాగారు అనేటువంటిది మనం చెప్పాల్సి ఉంటుంది. భూతకాలంలో చెప్పేటప్పుడు ఈ యొక్క శబ్దాలను కూడా మనము ఉపయోగించవచ్చు. ఏదంటే సహ తౌ తే, సహ తౌ తే. ఈ సహ అనేది అపిబత్ గా వస్తుంది. తౌ అనేది అపిబతాం, అపిబతాం అని వస్తుంది. అపిబత్, అపిబతాం, అపిబన్ అది మనం గ్రహించాలి. అది మీరు ఒకవేళ రాసుకున్నట్లయితే ఈ రకంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు భూతకాలం సంబంధించినటువంటి ఈ యొక్క ప్రథమ పురుషలో, మధ్యమ పురుషలో, ఉత్తమ పురుషలో ఏ విధంగా రూపాంతరం చెందుతుంది, వర్తమాన కాలానికి భూతకాలానికి ఈ యొక్క ఏకవచనము, ద్వివచనము, బహువచనము ఏ విధంగా రూపాంతరం చెందుతుందో మనం గ్రహించాలి. అలా గ్రహించినట్లయితే వాక్యాన్ని సులువుగా గుర్తుపట్టవచ్చు. ఓహో, మనం ఏదైనా వాక్య నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అందులో ఇది మధ్యమ పురుష ఏకవచనం సంబంధించినటువంటి పదాన్ని ప్రయోగించాడని చెప్పుకోవచ్చు. కాబట్టి మనము చూడగానే ఓహో ఇది యొక్క ఇప్పుడు యూయం పిబత అంటే మీరందరూ త్రాగారు అని మనం టక్కున చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ యొక్క శబ్దాల పట్ల మనకు ఈ ధాతువుల పట్ల ఈ శబ్దాల పట్ల పూర్తి పట్టు గనుక సాధించినట్లయితే మీరు యొక్క అత్యంత తేలికగా సులువుగా మీరు సంస్కృతంలో మాట్లాడవచ్చు. ఆ విధంగా మనం నేర్చుకోవాలి. వాక్య నిర్మాణం ఎంత తేలికగా తయారవుతుందో మీరు ఇక్కడ గ్రహిస్తూ ఉన్నారు. అందుకే మనం చెప్పాలి సహ భూతకాలం జోడించి చెప్తున్నాం. సహ అపిబత్
తౌ అపిబతాం తే అపిబన్ అని వస్తుంది. అలాగే త్వం అపిబహ యువం అపిబథ ఇక అపిబతం అని వస్తుంది. అపిబతం అపిబవత అని వస్తుంది. కాబట్టి యువాం అపిబతం యూయం అపిబత అని వస్తుంది. అహం అపిబం ఆవాం అపిబావా వయం అపిబామా అని ఈ విధంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా మీరు వాక్యాలను బాగా చక్కగా చదవాలి. ఆ ధాతువులను కూడా వల్లవేయాలి. ధాతువులను కనుక మీరు సరిగా వల్లవేయడం వచ్చినట్లయితే, వల్లవేయడం అంటే పదే పదే పలకడం, పదే పదే పలకడము, చక్కగా దాన్ని అభ్యాసం చేస్తే అవి అత్యంత తేలికగా మనకు సొంతం అవుతాయి. మనము ఎప్పటికీ మర్చిపోకుండా కూడా మనం నేర్చుకోవడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మీరు సాధన చేయండి. ఇక ఇప్పుడు పానే అనేటువంటి ధాతువులోనే వర్తమాన కాలము, భూతకాలము, రెండు కాలముల గురించి మీకు వివరించి చెప్పాను. తదుపరి కాలాంశంలో మీకు ఇక పానే వర్తమానే లట్ అనేది మరియు పాపానే అనద్యతన భూతి లంగ్ అనేటువంటి రెండు కాలముల గురించి మీకు వివరించాను. ఆ రకంగా మీరు చక్కగా అభ్యాసం చేయండి. ఈ కాలాంశము ఇంతటితో పూర్తయింది. రేపు మళ్ళీ యొక్క భవిష్యత్ కాలము ఆజ్ఞార్థకం గురించి కూడా చెప్పడం జరుగుతుంది. తదుపరి కాలాంశంలో భవిష్యత్ కాలము ఆజ్ఞార్థకం విద్యార్థకం గురించి చెప్పడం జరుగుతుంది.